హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో రైతు సదస్సు ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల ప్రదర్శన క్షేత్రాలను చూయించారు. ఆయా రకాల గుణగణాలను వివరించారు. ఈ సందర్భంగా నూనె గింజల పంటల్లో అధిక దిగుబడి సాధించిన పలువురు రైతులను సన్మానించారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నూనె గింజల సాగులో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఇటీవల రాజేంద్రనగర్లోని భారత నూనె గింజల పరిశోధన సంస్థలు నిర్వహించిన రైతు సదస్సుకు తెలంగాణతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక నుండి రైతులు హాజరయ్యారు. ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, అవిసెలు మొదలగు నూనె గింజల పంటలలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన మేలు రకం వంగడాలు, సంకర రకాలు, అంతర పంటలు, ఇతర యాజమాన్య పద్ధతులను రైతులకు ప్రత్యక్షంగా చూపడానికి క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మేము రైతు మేళా, కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్లను, అదేవిధంగా క్షేత్ర ప్రదర్శనను, అదేవిధంగా నూనె గింజ పంటలో నిపుణుల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 4 పంటల మీద మేము క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అది ఆముదము, పొద్దుతిరుగుడు, కుసుమ పంటలు మరియు నువ్వుల పంట. ఈ 4 పంటలలో ముఖ్యంగా ఆముదం పంటను చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో విడుదల చేయబడ్డ ICH5, ICH6 వంగడాలు, GCH8 అనే ఇంకొక నేషనల్ హైబ్రిడ్ ద్వారా వాటిని చూపించడం జరిగింది. అదేవిధంగా మనకు పొద్దుతిరుగుడులో తిల్హంటెక్ SunFH1 అనే కొత్త హైబ్రిడ్, తిల్హంటెక్ సన్ఫ్లవర్ హైబ్రిడ్ 2 అనే హైబ్రిడ్ని ప్రదర్శన క్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది. ఆ కుసుమలో తిల్హంటెక్ TIL1 అనే కొత్త రకం వంగడం మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా గత సంవత్సరం విడుదల చేయబడింది. దీన్ని కూడా ప్రదర్శన క్షేత్రంలో వేయడం జరిగింది. ఇది ఈసారి ప్రదర్శన రూపంలో మేము నిర్మల్ జిల్లాలో కూడా ఇచ్చాము. ఆ నిర్మల్ జిల్లాలను నుంచి వచ్చిన రైతులను సత్కరించడం కూడా జరిగింది. వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రైతులంతా కంపారిటివ్ పర్ఫార్మెన్స్ ఈ హైబ్రిడ్స్ చూసి నిపుణుల ద్వారా చర్చించి చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో కూడా మనం మిల్లెట్స్కి సంబంధించిన చాలామంది మిల్లెట్స్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ రైతులు వాళ్ళ ద్వారా చర్చ ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇదే విధంగా క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకుంటే అయితే మేము అంతర పంటలు అంటే ఆముదంతో పాటు కంది 1:1 నిష్పత్తిలో వేసుకున్నప్పుడు ఎలా ప్రదర్శన ఉంటుంది, 5 వరుసలు వేరుశెనగ, 1 వరుస పొద్దుతిరుగుడు, ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఒక పంట మనకు వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే చీడపురుగుల వల్ల నష్టపోయినా వేరే పంట ద్వారా రిస్క్ బ్యాలెన్స్ అయిపోయి రైతుకు దిగుబడి, అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ చర్చా గోష్ఠి ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి రైతులు దాదాపు 6 డిస్ట్రిక్ట్స్ల నుంచి ప్రతి జిల్లా నుంచి, తెలంగాణ జిల్లా నుంచి రావడం జరిగింది. దాదాపు 700 మంది రైతులు ఈ మేళాలో పార్టిసిపేట్ చేసి లాభం పొందడం జరిగింది. అంతేకాదు భారతీయ పరిశోధన మండలితో పాటు ఇతర సంస్థల సాంకేతికతను కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తమ విలువైన సూచనలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని నూనె గింజల పంటలలో అధిక దిగుబడిని తీసిన రైతులను సన్మానించారు. మేము వేసిన పంటను గుర్తించి ఏదైతే సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారు ఉంటున్నారో వారు ఈ భారతీయ నూనె గింజల సంస్థల వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే వారు మాకు ప్రోత్సాహంగా ప్రయోగాత్మకంగా 10-20 రకమనే JCS 10-20 రకమనే నువ్వులు ఇచ్చి, దాంతోపాటు సస్యరక్షణకు, సూక్ష్మ పోషకాలకు మందులు ఇచ్చి వాటికి సంబంధించిన పరికరాలు అందించడం జరిగింది. నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారికి కూడా మా గ్రామతో గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాం.